హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు కూడా కొంచెం కవర్ అయింది, తగ్గింది. ఇప్పుడు నా వాయిస్ పర్లేదా? అడ్జస్ట్ అవుతారా? పర్లేదు బాగానే ఉంది. ఏంటమ్మా స్పెషల్ ఏంటి ఈరోజు? స్పెషల్ వచ్చేసి స్టార్టింగ్లోనే చూపించాను కదా, తమ్నేల్ చూసే ఉంటారు. మటన్ పికిల్ చేస్తున్నావా? చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, లైన్ బాగానే ఉంది. ఏదో ప్రేక్షకుల దయ. సరే, ప్రాసెస్ చేస్తూనే ఉన్నాం. ప్రేక్షకుల దయా? సరే, ఏంటి మరి ప్రాసెస్ చెప్పు. చాలా ఈజీ ప్రాసెసే. ముందుగా మటన్ని చిన్న చిన్న పీసుల కింద చూపించినట్టు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా కంటెంట్ దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. ఓకే. అంటే మటన్ మనం స్మాష్ చేసిన వెంటనే మెత్తగా పీస్ విడిపోవాలన్నమాట. ఓకే. లేదు ఉడకలేదు మటన్ అనుకుంటే కొంచెం వంట సోడా అంటారు కదా, అది చిటికెడు, ఎక్కువ కాదు, చిటికెడు వేసుకుని 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మంచిగా ఉడికిపోతుంది అనమాట. అంటే ముక్క చేతితో పట్టుకుంటే విడిపోయేలాగా ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తుంది చూడండి. ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోద్ది. అంత మెత్తగా ఉంటే మనకి పికిల్ అంటే ఇది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, మరి అందుకని మెత్తగానే ఉండాలి కొంచెం. అదిగోండి, కుక్కర్లో అయితే మెత్తగా నేను ఉడకబెట్టేసుకున్న తర్వాత అలా చూపించిన విధంగా, అవును, చిన్న కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే నిలవ ఉంటుంది కదా, ఖచ్చితంగా 2-3 months ఉంటుంది అనమాట మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం మీకు. మేము ఇంట్లో అదే వాడతామండి, అందుకని అదే యూస్ చేస్తున్నాం ప్రతి పికిల్స్కి కూడా. ఖచ్చితంగా మీరు పప్పు నూనె వేసుకోండి. నూనె వేసుకుని దాంట్లో అవి ఫ్రై చేసుకోవాలి ఒక 10-15 minutes. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి, అంటే మనకి చికెన్ ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగే దీనికి కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, అంటే బాగా ఎక్కువ కూడా వేసుకోవద్దు. మీరు ఇలా కాకుండా వేరే మెథడ్ కూడా ఉంది. ఆ పీసులన్నీ మనం పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో అల్లం వేసుకొని అది కొంచెం వేగిపోయాక దాంట్లోనే మసాలా, కారం, సాల్ట్ సరిపడగా వేసుకుని తర్వాత పీసులన్నీ కూడా అందులో కలిపేసుకోవచ్చు. అదొక ప్రాసెస్ కూడా ఉంది. కానీ మేము ఎక్కువ ఈ ప్రాసెస్లోనే చేస్తాం అనమాట. ఇలా చేసినా బాగానే ఉంటుంది టేస్ట్, అలా చేసినా బాగానే ఉంటుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే టేస్ట్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా మనం, అందుకే చూసుకుని వేసుకోండి. వేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం, అంటే హోమ్ మేడ్ గరం మసాలా చూపించాం కదా, అది వేసుకుని. గరం మసాలా అంటే గుర్తొచ్చింది, గరం మసాలా ఎప్పుడు చేస్తామమ్మే? తొందరలోనే ప్రేమగా పెట్టాడో పాపం మా తమ్ముడు. అక్క గరం మసాలా వీడియో చెయ్యండి అని, ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాము. ఇదిగోండి, ఈ ప్రాసెస్ అయితే అంతే అయిపోయింది. మనకి కారం కూడా టేస్ట్కి తగ్గట్టు సరిపడా కారం వేసుకొని, కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ కావాలి కదా. లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత దీంట్లో కూడా నిమ్మరసం కావాల్సినంత వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. స్టోర్ చేసుకోండి, గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఖచ్చితంగా 2-3 months అయితే నిల్వ ఉంటుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్సే. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ప్లీజ్, మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మా తోటికోడల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. మీషో కంటెంట్ వీడియోస్ కూడా చూడండి. ఈలోపు మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.